ఇప్పుడు చూసుకునేది టూరిజం అండ్ మ్యూజియం ఇన్ఫ్రాస్ట్రక్చరు. టూరిజం ఇంకా మ్యూజియం. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ టూరిజం అండ్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది. 34కి వచ్చింది 64 నుంచి 5 ఇయర్స్లో. ఇండియాలో టూరిజం సెక్టర్ అనేది మా జీడిపి గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్కి కూడా, ఎంప్లాయ్మెంట్కి కూడా. మెడికల్ టూరిజం, మైష్ టూరిజం ఏంది అంటే ఇది మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ టూరిజం. మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ టూరిజం. ఇదేమంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డీల్స్ జరుగుతాయి, సాఫ్ట్ డిప్లొమసీ అండ్ డెవలప్మెంట్ లోన్స్ వస్తాయి. ఇప్పుడు ఆఫ్రికన్ డెవలప్మెంట్స్ బ్యాంక్ అనేది యాన్యువల్ సమ్మిట్ గుజరాత్లో పెరిగింది అన్నట్టు. పీపుల్ టు పీపుల్ కనెక్ట్, ఇన్కమ్ ఫ్రమ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలా అన్నట్టు. సో మైష్ టూరిజం అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం చూసుకుంటే ఆటోనమస్ బాడీస్ ఏంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, IIT&TM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, IHM, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ITDC, నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ టు గివ్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద జియోగ్రఫికల్ స్ప్రెడ్ ఆఫ్ హాస్పిటాలిటీ సెక్టర్, NIDHI. ఇది ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ డేటాబేస్ ఉంటుంది. ఇది నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్. ఇంకొక టూరిజంలో ప్రసాద్ అండ్ హృదయ్ స్కీమ్స్, PRASAD, ప్రసాద్ అండ్ హృదయ్ స్కీమ్స్. ఇవి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్. యూనియన్ గవర్నమెంటే మొత్తం డబ్బులు ఇస్తుంది. సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎమ్యూనిటీస్ని పెంచాలి టూరిజం మీద ఫోకస్ చేస్తూ. ప్రసాద్ అంటే ఏంటంటే పిలిగ్రిమేజ్, రిజువినేషన్ అండ్ స్పిరిచువల్ అగ్యుమెంటేషన్ డ్రైవ్. పిల్గ్రిమేజ్, రిజువినేషన్ అండ్ స్పిరిచువల్ అగ్యుమెంటేషన్ డ్రైవ్. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇనిషియల్గా 12 cities, బట్ తర్వాత యాడ్ చేసుకుంటూ పోయినరు. ఇంకోటి ఏదంటే హృదయ్, HRADAY. ఈ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్యుమెంటేషన్ యోజన. నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్యుమెంటేషన్ యోజన. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది అర్బన్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. 12 cities: అజ్మేర్ రాజస్థాన్లో, అమరావతి ఆంధ్రప్రదేశ్లో, అమృత్సర్ పంజాబ్లో, బాదామి కర్ణాటకలో, ద్వారకా గుజరాత్లో, గయా బీహార్లో, కంచీపురం తమిళనాడులో, మథురా ఉత్తరప్రదేశ్, పూరి ఒడిశాలో, వారణాసి ఉత్తరప్రదేశ్, వెల్లన్కని తమిళనాడులో, వరంగల్ తెలంగాణలో. ఇది హృదయ్ కిందికి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజము స్వదేశ్ దర్శన్ స్కీమ్ లాంచ్ చేసింది. డెవలప్ సర్క్యూట్స్ హ్యావింగ్ టూరిజం పొటెన్షియల్, దట్ ఈస్ టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్ట్రీట్ లైట్, ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్ ఎక్సెట్రా, వేర్ ద ప్రైవేట్ సెక్టర్ ఈస్ నాట్ విల్లింగ్ టు ఇన్వెస్ట్. స్వదేశ్ దర్శన్ స్కీమ్ సర్క్యూట్స్ని డెవలప్ చేయాలి. స్వదేశ్ దర్శన్ స్కీము ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్ చేయడానికి ఈ టూరిస్ట్ వీసా ఆన్లైన్ అప్లికేషన్ తెచ్చింది. గవర్నమెంట్ ఈ వీసా స్కీమ్ని కొంచెం రీనేమ్ చేసింది. ఈ టూరిస్ట్ వీసా, ఈ బిజినెస్ వీసా, ఈ మెడికల్ వీసా, ఈ కాన్ఫరెన్స్ వీసా, ఈ మెడికల్ అటెండెంట్ వీసా అని చెప్పి. ఇదన్నట్టు కరోనా టైంలో స్ట్రాండెడ్ ఇన్ ఇండియా అని ఒకటి వచ్చింది. పోర్టల్ ఫర్ ఫారినర్స్ స్టక్ ఇన్ ఇండియా, దేకో అప్నా దేశ్ వర్చువల్ క్యాంపెయిన్ వెబినార్ టు ప్రమోట్ టూరిజం. పర్వత్మాల నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వయా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది పర్వత్మాల నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ధర్మశాల డిక్లరేషన్ ఏం జరిగింది అంటే 2020లో టూరిజం మినిస్ట్రీ ద్వారా ఇండియాని గ్లోబల్ లీడర్ ఇన్ టూరిజం చేయాలి. 2047 కల్లా 1 trillion సంపాదించాలి. మెడికల్ టూరిజంని, ఫిలిం షూటింగ్ టూరిజంని, యువ టూరిజం క్లబ్ని పెంచాలి. ఇదన్నట్టు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చూస్తే ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని కింద ఉంది. నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా, NAI, న్యూఢిల్లీలో దీని కింద ఉంది. కలకత్తాలో ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ASI ఉంది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమో న్యూఢిల్లీలో ఉంది, ఆంథ్రోపాలజికల్ ఏమో కోల్కత్తాలో ఉంది, నేషనల్ లైబ్రరీ కూడా కోల్కత్తాలోనే ఉంది, ఢిల్లీలో నేషనల్ మ్యూజియం ఉంది. ఆటోనమస్ బాడీస్ ఏంటంటే లలిత్ కళా అకాడమీ న్యూఢిల్లీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ, సంగీత్ నాటక అకాడమీ న్యూఢిల్లీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టడీస్ లే, సెంట్రల్ యూనివర్సిటీస్ ఆఫ్ టిబేటియన్ స్టడీస్ సారనాథ్ వారణాసి, ద ఏషియాటిక్ సొసైటీ కోల్కత్తా, జలియన్వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్, జోనల్ కల్చరల్ సెంటర్స్. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్సర్వేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ with the status of a deemed university. Indian Institute of Heritage and Conservation under Ministry of Culture with the status of a deemed university. 5 on-site archaeological museums ఎక్కడెక్కడంటే రాఖీ గర్హి, అస్థినాపూర్, శివసాగర్, ధోలావీరా అండ్ ఆది చలనూర్. ఆర్కియాలజికల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నవి? రాఖీ గర్హి హర్యానాలో, అస్థినాపూర్ ఉత్తరప్రదేశ్లో, శివసాగర్ ఆసాంలో, ధోలావీరా గుజరాత్లో, ఆది చర్నలూర్ తమిళనాడులో. మ్యారిటైమ్ మ్యూజియం ఎక్కడుంది? లోథల్, ద హరప్పన్ హేజ్ మ్యారిటైమ్ సైట్ నియర్ అహ్మదాబాద్, గుజరాత్ బై షిప్పింగ్ మినిస్ట్రీ. ఓల్డెస్ట్ మ్యూజియం ఏంటంటే ఇండియన్ మ్యూజియం ఇన్ కోల్కత్తా ఈజ్ ద ఓల్డెస్ట్ మ్యూజియం ఆన్ నుమిస్మాటిక్స్ అండ్ ట్రేడ్ టు బి సెటప్ ఎట్ ఓల్డ్ మింట్ బిల్డింగ్ కోల్కత్తా. ట్రైబల్ మ్యూజియం రాంచీలో ఉంది, మెరిటైమ్ మ్యూజియం లోథల్లో ఉంది. ఇదన్నట్టు. సో ఒకసారి టూరిజం మ్యూజియం ఎక్కడెక్కడున్నాయి? ఆన్ సైట్ ఆర్కియాలజికల్ మ్యూజియంస్ ఏమో రాఖీ గర్హి, అస్థినాపూర్ ఉత్తరప్రదేశ్, శివసాగర్ ఆసాం, ధోలావీరా గుజరాత్, ఆది చల్నలూర్ తమిళనాడు. మ్యారిటైమ్ మ్యూజియం ఏమో లోథల్ దగ్గర ఉంది. హరప్పన్ ఏజ్ మ్యారిటైమ్ సైట్ నియర్ అహ్మదాబాద్, గుజరాత్ బై షిప్పింగ్ మినిస్ట్రీ. ఓల్డెస్ట్ మ్యూజియం వచ్చేసి కోల్కత్తాలో ఉంది. మ్యూజియం ఆన్ నుమిస్మాటిక్స్ అండ్ ట్రేడ్ కోల్కత్తాలో ఉంది, సెటప్ చేయాలి. ఓల్డ్ మింట్ బిల్డింగ్ కోల్కత్తాలో. ట్రైబల్ మ్యూజియం రాంచీలో ఉంది.